హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ పట్టు చీరల హడావిడి అయితే తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకైతే కనిపిస్తుంది. ఈ యొక్క సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో చీరల పంపిణీ కార్యక్రమం అయితే ఈరోజు చేస్తున్నారా, లేకపోతే ఇప్పుడు ఇచ్చేటటువంటి అవకాశమే లేదా అనేటటువంటి పూర్తి విషయాలనైతే మనం ఈ వీడియోలో చూసుకుందాం. ఇక్కడ మహిళలకి సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ న్యూస్ అని చెప్పేసి కూడా మనకైతే కనిపిస్తుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్తి విషయాలనేది మీకు అర్థమవుతుంది. మీ యొక్క గ్రామంలో కానివ్వండి, మీ మండలంలో కానివ్వండి, మీ జిల్లాలో కానివ్వండి, ఈ యొక్క బతుకమ్మ పట్టు చీరలకి సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం మొదలైందా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ రావడం కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని కనుక లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మహిళా మంత్రి సీతక్క గారైతే ఈ యొక్క శారీస్ యొక్క డిజైన్స్ని ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఉన్నతాధికారులు కానివ్వండి, ఈ యొక్క బతుకమ్మ పట్టు చీరలని ఎంగిలిపూల బతుకమ్మ మొదటి రోజు ప్రారంభం చేసి పంచిపెడతాము. వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఈ యొక్క పట్టు చీరల్ని పంపిణీ చేస్తాము. గత సర్కార్ ఇచ్చినటువంటి నాసీ రకం చీరలు కాకుండా మంచి క్వాలిటీతో 800 రూపాయల ఖర్చు చేసి ప్రతి మహిళకి కూడా సిరిసిల్ల నేతన్నలతో నేర్పించి క్వాలిటీ పట్టు చీరని ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అయితే ఎక్కడైనా కూడా సమావేశంలో భాగంగా చెప్పడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిట్ట చివరి సద్దుల బతుకమ్మ పండుగ. కానీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ యొక్క బతుకమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అయితే జరగలేదని తెలుస్తుంది. అది నేను ఏ విధంగా చెప్పగలుగుతున్నానంటే, మంత్రి సీతక్క గారు గత 2-3 రోజుల క్రితం మహిళా భవన్ ప్రారంభోత్సవ సమయంలో ఈ యొక్క కామెంట్ అయితే చేయడం జరిగింది. అసలు ఇంకా ఈ సిరిసిల్ల నేతన్నల దగ్గర నుండి మనకి ఇంకా శారీస్ అనేది రాలేదు, ఈ ఆర్డర్స్ అనేది కంప్లీట్ కాలేదు, మా వద్దకు వచ్చిన తర్వాత దీన్ని డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా వారైతే చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక ప్రముఖ ఆర్టికల్ని చూసుకున్నట్టయితే, నేడే సద్దుల బతుకమ్మ సర్కారు చీరలేవమ్మ అని చెప్పేసి ఈ యొక్క న్యూస్ని అయితే ప్రచురించడం జరిగింది. ఇక్కడ చీరలు ఇంకెప్పుడు ఇస్తారంటూ నిరసన కార్యక్రమం కూడా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే, గత 2 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన నాటి నుండి ఒక్క బతుకమ్మ చీర కూడా తెలంగాణ రాష్ట్రంలో పంచిపెట్టలేదు. 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం ప్రతి మహిళకి కూడా శారీస్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్ర సర్కార్ పెద్దలైతే ఇస్తాము అని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి మాటలే తప్ప చేతలలో శారీస్ని అయితే ఇవ్వడం జరగలేదు అని చెప్పేసి ఈ ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం అయితే జరిగింది. ఈ విధంగా ఇవ్వకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ కూడా కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం మీద కోపంగా ఉంది, గుర్రుగా ఉంది అని చెప్పేసి కూడా మనకు ఈ యొక్క ప్రముఖ దినపత్రికలో ప్రచురించడం జరిగింది. ఈ విధంగా మీ విలేజ్లో ఎలా ఉంది సీన్, ఈ బతుకమ్మ చీరల పైన మహిళలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఆడియన్స్కి కూడా తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే మన ఛానల్లో వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది. ఖచ్చితంగా మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.